దేశాన్ని ఏలే రాజుని బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు 3 గంటల వేళ నిద్ర లేపే దమ్ము ఎవరికన్నా ఉందా? గాఢ నిద్రలో 3 వేళ అంతా నిద్ర పట్టే వేళ రాజుని నిద్ర లేపి నాకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రా అనే దమ్ము ఎవరికన్నా ఉందా? ఉందా? ఉంది. ఆయన కొడుక్కి, ఆయన కూతురికి. రాజు అయితేనే, దేశానికి రాజు అయితేనే, రాజ్యానికి రాజు అయితేనే కూతురికి, కొడుక్కి, తండ్రి 3 కాదు 2 సరే డాడీ డాడీ ఎవర్రా వీడిని శిరచ్ఛేదం చేయండి అంటాడా? బయటోడైతే వేసిపడాను అంటాడు. కొడుకు కూతురు విసుగులే అని లెగిసి, ఏందయ్యా మంచినీళ్ళు అంటే చచ్చినట్టు పోయి గ్లాసు తీసుకొని నీళ్లు ముంచుకొని వచ్చి ఇచ్చి, అప్పుడు బాబు వాళ్ళ మంచి నీళ్ళకే కాదు సర్వెంట్లకు పోవాల్సిందే. మరి రాజు అయినా సరే బిడ్డకి తండ్రేగా. దేవుడితో మనకి అలాంటి స్వేచ్ఛ ఉంది. దేవుడితో మనకి అంత చనువు ఉంది. అందుకే చెబుతున్నాను, ఆ ప్రేమను బట్టి దగ్గరగండి. ఇప్పుడు మీరు మీ నాన్న దగ్గరికి పోతారు, ఈ ఒక్క పాయింట్ మీకు ఎక్కితే అయిపోయింది. ఇక నేను మాయమవచ్చు. ఈ ఒక్క పాయింట్ మీకు ఎక్కితే మాయమవచ్చు నేను. ఇప్పుడు మీ నాన్న మీరు ప్రేమిస్తారు. ఎందుకు? గాడి చాకిరి చేసి అన్ని తీసుకొచ్చి పెడతాడని ప్రేమిస్తారా? మీరు మీ నాన్నతో ఉండగోరుతారు, మీ నాన్నతో మాట్లాడగోరుతారు, మీ నాన్నతో సహవసించగోరుతారు. మీ నాన్నని మీరు ఇష్టపడతారా లేదా? పెద్దగా చెప్పండి. ఇష్టపడతారా లేదా? ఎందుకు? మనకన్నీ ఊడిగాలు చేస్తాడనే. చేసేవాడైనా చెయ్యనోడైనా సరే నాన్న డబ్బులు ఇస్తాడని ప్రేమిస్తామా? డబ్బులు ఇవ్వకపోయినా నాన్నే. నాన్న మనకు అన్ని పనులు చేసి పెడతాడని ప్రేమిస్తామా? చేసి పెట్టకపోయినా సరే మన నాన్న చూస్తే మనకి ప్రపంచంలో నెంబర్ 1 హీరో ఎవరంటే మన నాన్నే. అవునా? మన హీరో ఎవరండి? చిన్నప్పుడు మనం ఎంత ఉంటాం, ఆయన అంత ఉంటాడు. మా నాన్న ఎంత పొడుగో, మా నాన్న ఏదన్నా బరువులు మోస్తాయి, బరువు ఎత్తుతుంటే అబ్బా మా నాన్నకి ఎంత బలమో, అట్లా ఊహించుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు ఊహించుకుంటాం. మా నాన్నని చూసి హీరో. నాన్న ఏదో పెట్టాడని, ఇచ్చాడని, చేశాడని కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు పెట్టినా పెట్టకపోయినా నానే. స్తోత్రం. నాన్నను ప్రేమించే దగ్గర ఏమైనా స్వార్థం ఉంటుందా? పెద్దగా చెప్పండి. ఎవరికైనా అట్లాంటి స్వార్థపు వ్యవహారం ఎవరికైనా ఉందంటే నాకు తెలిసి 100లో ఒకళ్ళు ఉంటారు అట్లాంటి పనికిమాలిన వాళ్ళు. తల్లిదండ్రులను కూడా వ్యాపారంగా చూసేవాళ్ళు. నాకు తెలిసి 99% తల్లిదండ్రుల పట్ల వాళ్ళు చేసినా చేయకపోయినా మమత ఏర్పడింది. అట్లా అది రిలేషన్, అదొక బంధు, అదొక ప్రేమ. దేవునితో అలాంటిది ఏర్పడాలి మనకి. ఏం చేయకపోయినా సరే నాన్న వృద్ధాప్యంలోకి వచ్చాడు, ఏం చేయలేని పరిస్థితి, నాన్నకేం మనం చేయాల్సిన పరిస్థితి అయినా సరే నానంటే ఇష్టం. ఒప్పుకుంటారా? నాన్నతో మాట్లాడాలని ఆశ. నాన్న వస్తే బాగుండు అనుకుంటారు ఆడపిల్లలు. మా నాన్న వస్తే బాగుండు. పాప అత్తగారింటికి వెళ్ళిన ఆడపిల్లలు అనుకుంటారండి, మా నాన్న చూసి ఆందోళనైంది. తల్లి మీద కూడా ఉండదు. తల్లి పుట్టింట్లో క్లాసులు ఇచ్చి తల్లి మీద ఇరిటేషన్ ఉంటుంది. నానే కావాలా? ఎందుకంటే అమ్మ ఏది చేయమని అటు ఉండకూడదు, అటు చేయకూడదు, అన్ని ఆంక్షలు పెట్టి అమ్మ అంటే ఇరిటేషన్ పుట్టింది ఆడపిల్లలకి. నానంటే ఇష్టం ఆడపిల్లలకి ఎక్కువ. పాపు అత్తగారి వెళ్ళగాడికి పోయి కూడా మా నాన్నొత్తే బాగుండు. ఏమంటే అమ్మ కూడా ఇష్టమేలే, కానీ నెంబర్ 1లో మాత్రం నానే ఉంటాడు ఆడపిల్లలకి. దేవునికి స్తోత్రం. మగ పిల్లలకేమో అమ్మ వీడి సాగింపులన్నీ ఆడు సాగించుకుంటాడు. అవునా? మగపిల్లగాడికి నాన్న ఆంక్షలు పెడతాడు, అటు ఉండకూడదు అని. వీడు తిట్టాలన్నా, ఏమైనా చేయాలన్నా, ఏమైనా పైసలు వసూలు చేసుకోవాలన్నా అమ్మ దగ్గరికి పోయి నువ్వు అడుగు. ఆయన అడిగితే 24 అడుగుతాడు. అదెందుకంటాడు, ఇది ఎందుకు మేము చెప్పలేము, ఈ స్వాపంతా నువ్వు చెప్పు పో, నువ్వు అడుగు పో.
అని వీడు అంతా అమ్మనే కాకపడతాడు. నాన్న చేసేవాడైనా చేయనోడైనా నాన్న ఉంటే బాగుండు, నాన్న మాట్లాడితే బాగుండు, నాన్న కనపడితే బాగుండు, అదొక మమత. ఏమండి, నాకైతే అట్టే ఉంటుంది. మరి మీకు కూడా అంతేనా? ఏదైనా ఇస్తాడనే, ఏమైనా చేస్తాడా? లేదు, నానేమి ఇచ్చే పరిస్థితి లేదు, మనమే నాన్న చేయాల్సిన పరిస్థితి. అయినా సరే నాన్న కావాలి. ఎందుకంటే నాన్న అంటే మనకి ఇష్టం, జన్మనిచ్చిన తండ్రి. యాజ్ ఇట్ ఈజ్గా దేవుని చేరేటప్పుడు నాన్నను చేరినట్టు ఫీల్ అవుతాముడు. ఎందుకంటే నాన్నకంటే ఎక్కువ మన నాన్నకే నాన్న ఆయన, మన అమ్మకే నాన్న, నాన్నకే నాన్న. కాబట్టి నాన్నను చేరినప్పుడు నిస్వార్థంగా ప్రేమ కలిగి చేరుతావు కదా. దేవుణ్ణి చేరేటప్పుడు అట్ట చేరు, అలానే ఫీల్ అవు. ఇక ఆ క్లైమేట్ ఎలా ఉంటుందో చూసుకో. ఇక నువ్వు అది అనిపిస్తే కానీ తెలియదులే. అందరికి ఎందుకు తెలిసిద్ది? అనిపించిన వాళ్ళకి తెలిసిద్ది. అది మనకు అర్థమైంది కాబట్టి చెబుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తల్లిలోని మమత, తండ్రిలోని ఆప్యాయత, అనురాగం మొత్తం యేసయ్యలో ఉన్నాయి, తండ్రి అయిన దేవునిలో ఉన్నాయి. అందుకే ఒక న్యాయాధిపతిగా ఆయన చేరాలంటే నాకు ఇష్టం ఉండదు. ఒక జడ్జిగా నేను ఆయన చూడటానికి ఇష్టపడింది, కానీ ఒక నాన్నగా తనినా పర్వాలా, కానీ నాన్నగానే చూస్తా, నాన్నగా ఇష్టపడతా. నీకు కూడా నాన్నగానే పరిచయం చేశా. యేసయ్య కూడా నాన్నగానే పరిచయం చేశాడు. పరలోకమందున్న మా జడ్జి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయండి అన్నాడా? పరలోకమందున్న మా న్యాయాధిపతి అనమన్నాడా? ఏమనమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. గ్రాంధిక భాషలో, మనవాడుక భాషలో అక్కడ ఏం రాసుకోవాలి? పరలోకమందున్న మా నాన్న. పరలోకమందున్న మా నాన్న, నీ నామం, నీ రాజ్యం. అబ్బా, పరలోకమందున్న మా జడ్జి అనమల్లా, దేవుణ్ణి మనకు నాన్నగా పరిచయం చేస్తున్నాడు. ఇక నాన్నలో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం తప్పు చేస్తే జడ్జి అవుతాడు, బెత్తం తీసుకుంటాడు, లాగా ఒకటి ఇస్తాడు. అది కూడా ప్రేమను బట్టే, అవునా? నాన్నలోనే మనకి జ్ఞానం, సబ్జెక్ట్ ఉంది. మనకు తెలియని చాలా సంగతులు నానే చూపించాడు. ఇప్పుడు ఏదో పెరిగి పెద్దోళ్ళై నాన్నకి రిటర్న్ క్లాసులు ఇస్తున్నావులే, కానీ చిన్నప్పుడు ఫలానాది ఇదిరా, ఫలానాది అదిరా, ఫలానాది ఇది, ఫలానాది ఇది అన్నీ మనకు చెప్పింది ఎవరు? పీడిచి నానా అదేంది, నానా ఇదేంది, నానా అదేంది, ఇదెందుకు, అదెందుకు, మనం అడిగిన అన్ని ప్రశ్నలు ఆయన ఎవరు అడిగి ఉండరు. అయినా సరే ఓర్పుతో నీకు చెప్పి సాలిపోయింది నాన్నకి. నానా అట్లా ఫిక్స్ అయిపోయాడు. అట్లాగే ఆయన సమీపించండి. నీకు జన్మనిచ్చిన నీ తండ్రి అయినా నీకు దూరం అయ్యాడేమో, కానీ నీ తండ్రికి కూడా జన్మనిచ్చిన ఆ తండ్రి మాత్రం ఎప్పుడూ నీకు దూరం కాడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా
నీకు జన్మనిచ్చిన నీ తండ్రి ఒకవేళ కన్ను మూసి నీకు దూరం అయితే కావచ్చు, కానీ ఆయన మాత్రం నీకు ఎల్లప్పుడూ సమీపంగానే ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. అందుకే ఫైనల్గా చెప్తున్నా, ఏదో పొందుతాం దేవుని దగ్గర నుంచి, ఏదో వాడుకుందాం, ఒక యంత్రం దగ్గర నుంచి వాడుకున్నట్టు వాడుకుందాం అని ఎప్పుడు అనుకోవద్దు దేవుణ్ణి. ఆయన ఒక మనసున్న వ్యక్తి, హృదయం కలిగిన వ్యక్తి, ప్రేమతో నిండిన వ్యక్తి, దయతో నిండిన వ్యక్తి, కనికరంతో నిండిన వ్యక్తి, జాలితో నిండిన వ్యక్తి, మమతానురాగాలతో నిండిన వ్యక్తి. ఆయన మీ నాన్న. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటుందా దేవుని చేరాలంటే? దేవుని కలుసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందా? మా నాన్నతో కలిసి మాట్లాడాలంటే నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు, సంతోషమే. అట్లాగే నా పరలోకపు తండ్రితో కూడా చేరి మాట్లాడుకోవటం నాకు ఎప్పుడు ఇబ్బంది కాదు. మీరు నమ్మండి నమ్మకండి, నా మనసు ఎప్పుడు అటే లాగుతూ ఉంటుంది. ఏదో తప్పనిసరి వచ్చి బాధ్యతలు నెరవేర్చాల్సి వస్తుంది, కానీ లేకపోతే ఎప్పుడు అక్కడే గడపాలి, ఆయనతోనే గడపాలనే ఆరాటం. మీకు కూడా అలాంటి ఆరాటం ఉంటే ఆ తండ్రివన్నీ మీవి, నావి. ఆ తండ్రివి సమస్తము. అలా అనుకోబట్టే ఆయన నాన్న, అది వాస్తవం కాబట్టే ఆయనతో గడపబట్టే ఈ బాధ్యతలు కూడా అబ్బినాయి. మా నాన్నది శత్రువు లాక్కోవటం ఏమిటి? వాడి చేతుల్లో నుంచి తిరిగి తీసి మా నాన్న చేతికి ఇవ్వాలి అనే రంగంలోకి దిగింది, సేవలోకి. దేవునికి స్తోత్రం కలుగును. అదే మా నాన్నది, ఇదంతా నా తండ్రిది, ఈ మనుషులంతా నా తండ్రికి చెందినోళ్ళు, ఈ భూమే నా తండ్రిది. వాడు తీసుకునేది ఏంది? దౌర్భాగ్యుడు. వాడి చేతుల్లోంచి లాగి తిరిగి నా తండ్రిది, నా తండ్రికి అప్పచెప్పాలని ఆయనతో సహవాసం చేసి ఆ విషయం తెలుసుకొని ఇప్పుడు దేవుని పనికి వచ్చి ఎంతోమంది జీవితాలని సాతాను చేతుల్లోంచి లాగే ఆ బాధ్యతని మళ్ళా మనం గుర్తు చేసుకుంటూ ఆ తండ్రికి చెందిన ఆత్మలన్నిటినీ, వాళ్ళంతా ప్రపంచంలోని రకరకాల కులాలు మతాలు పెట్టుకున్నారు మొత్తం నశించిపోవడానికి. ఏమండి, వాళ్ళందరూ మన సహోదరులు సహోదరీలు, వాళ్ళందరూ మన తండ్రి చేసిన సృష్టే, కానీ సాతాను చేతిలో బందీలు అయిపోయారు. వాళ్ళకి ఎట్లనన్నా తండ్రిని పరిచయం చేసి సత్యాన్ని బోధించి వాళ్ళని ఎట్లన్నా తండ్రి తట్టు తిప్పాలి. అది బాధ్యత. తండ్రి దగ్గరికి వెళ్ళి కలుసుకున్నాం కాబట్టి ఇక బాధ్యత వచ్చింది అన్నమాట. ఆ బాధ్యత మనల్ని ప్రశాంతంగా ఉండనీయదు, ఆత్మల సంపాదకులుగా చేసిద్ది, పరిచారకులుగా చేసిద్ది, పరిచారకురాండ్రుగా చేసిద్ది. ఇక దేవుని పని చేయాలి. ఇది మా నాన్న పని, నా తండ్రి పని. ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా. నా తండ్రి పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సహకారిగా ఉంటా. మా నాన్న కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, మా నాన్న చిత్తం నెరవేర్చడానికి ఎవరైతే ప్రయాసపడుతున్నారో వాళ్ళకి నా చేతిని కూడా అందిస్తా. మేమంతా కలిసి మా నాన్న పని చేయాలి. మేమంతా కలిసి మా నాన్నకు చెందినదంతా ఏదో అలా అనుకున్నా కొంత చేయనిచ్చాడు, స్తోత్రం. ఇదే ఆరాటం కలిగి మనం ఉంటే కావాల్సిన శక్తి అంతా ఆయనే ఇస్తాడు. నీకు అడ్డుగా ఉన్నాయని ఆయనే తీసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? మీ నాన్న. నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? మరి ప్రేమిస్తే మరి నీకు అప్పులు ఎందుకమ్మా, ఎగసాట్లు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు? అరే వెంటనే డైలాగ్ రాలేదే, అవన్నీ అవసరం అన్నా అని. అవసరాన్ని బట్టే నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. కొన్ని శిక్షణలు, కొన్ని ట్రైనింగ్లు మనకు అభ్యాసం కోసం కొన్ని అనుమతించాడు. ఇంకొకటి చెప్పనా, మనం శ్రమల్లో ఉండి బాధపడుతుంటే దేవుడు సంతోషంగా ఉండడంట, బాధపడతానే ఉంటాడంట. చూపించేదా వచనం బైబిల్లోంచి? చూడు, విలాప వాక్యాలు తీసుకొని చూడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం చూసుకో. మనం శ్రమ పడుతుంటే దేవుడు సంతోషంగా ఉండడంట. ఆయనే చెప్పాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33వ వచనం చదువు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. చూడండి ఆ మాట మళ్ళీ చదువు.
హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. హృదయపూర్వకంగా కలుగు చేయడంటే తప్పట్లేదురా తల్లి, తప్పట్లేదురా అయ్యా, ఏం చేద్దాం, నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లా అన్నట్టు మనకు అనుమతించే శ్రమలు, అది కూడా హృదయపూర్వకంగా అనుమతించడంట. అనుమతించి కూడా బాధపడతాడంట. మరి హృదయపూర్వకంగా అనుమతించట్లేదంటే అర్థమైంది, బాధపడతానే చెప్పలేదండి. హృదయపూర్వకంగా ఆయన మనకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడట. అంటే నొచ్చుకుంటానే, బాధపడతానే. ఇప్పుడు శ్రమల్లో నలుగుతూ మనం కన్నీళ్లు గారుస్తుంటే దేవుడు సావు అంతే సావు అనడం, ఆయన కూడా బాధపడతాడు. బాధపడి ఆయన అంటుంటాడు, ఏమంటుంటాడు తెలుసా, తప్పలేదు కుమారుడా, నేను ఇట్ట గాయపరచాల్సి వచ్చింది, లేకపోతే నీవు దిగిరావు, నువ్వు మూర్ఖంగా ఉన్నావు, తప్పలా, నువ్వు బాగుపడినట్లు నీకు ఈ శ్రమ అనుమతించాల్సి వచ్చింది, నీవు సరిచేయబడినట్లు నా కుమారి నీకు ఈ శ్రమ అనుమతించాల్సి వచ్చింది, తట్టుకో తల్లి, కొంచెం ఓర్చుకో, ఇదంతా కలిసి నీ మంచిగా వచ్చేది అంటుంటాడు ఆయన. కొంచెం ఓర్చుకో నాన్న, కుమారుడా నువ్వు ఓర్చుకో, కొంచెం ఓర్చుకో, ఇదంతా నీ మంచిగా వచ్చింది నాన్న, నీ మంచిగా సిద్ధపరిచాను నేను అంటుంటాడు. ఇంకా చెప్పాలంటే ఇంకొక వచనం 32వ వచనం చూడు, ఒకవేళ బాధ పెట్టినను, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అది బాధకు అనుమతించి కూడా, సమస్యకు అనుమతించి, శ్రమకు అనుమతించి కూడా మళ్ళా కృపా సమృద్ధి గలవాడు కదా, కృపను బట్టి జాలి పడతాడంట. మొత్తం 4 ఇంజక్షన్లు చేయాలండి మీ ఓడికే, 4 అంటే 2 చేపించి 2 ఆపినట్టు. డాక్టర్ గారు 4 అంటే వాడు ఇప్పుడు ఒకటికే అల్లాడిపోతున్నాడు డాక్టర్ గారు, చూడలేకపోతున్నాను, ఇప్పుడు 2 చేసి సాయంత్రం 2 చేస్తారా? సాయంత్రం ఏం చేయొచ్చులే, అవసరంగా చేసేయాలి కానీ సాయంత్రం కూడా చేయొచ్చు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదంటే అటు సాయంత్రం చేయండి సార్, ఇప్పుడు వాడు తట్టుకోలేడు, 4 ఇంజక్షన్లు అంటే వాడు ఏడ తట్టుకుంటాడు. బాధపడి మళ్ళీ 2 ఇంజక్షన్లు ఆపినట్టు. 2 ఇంజక్షన్స్ 4 అవసరమే కానీ వాడు అల్లాడుతున్నాడు, వద్దులే 2 చాలు. మనకు అనుమతించబడే శ్రమల విషయంలో కూడా దేవుడు ఎలానే స్పందిస్తున్నాడని నీకు తెలుసా? కానీ నిజం, ఆయన బాధ పెట్టినందుకు కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. జాలిపడి ఎక్కువ సెగ తగలనీయట్లేదంట. కొంచెం సెగ తగిలి నువ్వు అయ్యా అనగానే ఆపరా అంట. దేవునికి స్తోత్రం, ఆపే ఆపే ఆపే, కొంచెం తట్టుకోలేకపోతున్నాడు, ఆపే, తర్వాత చేద్దాం, తర్వాత ఇంకో టైం తీసుకొని చేద్దాంలే, వదిలే. ఎక్కువ భారం నా బిడ్డ మహిళలేడు, ఎక్కువ భారం నా కుమారి మహిళలేదు, అంతవరకు చాలు, వదిలే. హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను విచారమైన కలగజేయడు. ఒకవేళ బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. శోధనతో పాటు శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. కాబట్టి మళ్ళీ మీ హృదయాల్లో ఇదే నాటాలని నా ఆశ. ఆయన మన నాయన. ఎవరైనా మన నాయన, నాన్న, అబ్బా, తండ్రి ఆయనే. కాబట్టి ఇప్పుడు మీ మనసు కాస్త ప్రశాంతంగా ఆయనతో గడపాలనిపిస్తుందా? కాసేపు మాట్లాడుకోవాలనిపిస్తుందా? అట్టయితే నేను ఆపేస్తాను, ఆపి ప్రార్థన చేస్తాను. మాట్లాడుకుంటారా ప్రార్థనలో? మరి తర్వాత ప్రసంగం విందామా? సరిపోయిద్దా? అశోక్ ఇంకా సరిపోద్ది అంటున్నాడు. మనం దేవునితో గడుపుదాం, ఈవేళ దేవునితో గడుపుదాం. మన ప్రార్థనకి జవాబు ఇచ్చాడండి. చల్లగా అయిపోయింది దేశం, రాష్ట్రం చూడు ఎట్లా చేశాడు దేవుడు. తట్టుకోలేము తండ్రి, తట్టుకోలేము, ఈ ఎండ తట్టుకోలేము తండ్రి అంటే చూడాలి. ప్రార్థన విననట్టుగానే విన్నాడు, చూడనట్టుగానే చూశాడు, పట్టించుకొని ఇప్పుడు దగ్గర వారం నుంచి వర్షాలు పడుతున్నాయి, ఆగుతుంది. లేకపోతే కూర్చునే వాళ్ళమా? నోళ్ళు తెరిచేవాళ్ళం. దేవుడు ఎంత నమ్మదగిన, దేవునికి మహిమ. అయ్యా ఎట్నో చల్లబరిచాం, మళ్ళీ ఎండ రప్పించవాకని చెప్పి ప్రార్థన చేయండి. మళ్ళీ ఇది ఆగి ఎండ వచ్చిందా అయిపోయామే, మామూలుగా ఉండదు. నా తండ్రి గురించి మీకు కొన్ని మాటలు చెప్పగలిగాను, మీరు కూడా తృప్తిగా వినగలిగారు. భయపడకండి, కృంగిపోకండి,
దిగులు పడకండి, విచారపడకండి. నీకు జన్మనిచ్చిన తండ్రి నీకు దూరం అయి ఉండొచ్చేమో, కానీ ఈ తండ్రి నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నీ కన్నీళ్ళు తెలుసు, నీ బాధ తెలుసు, నీ వేదన తెలుసు, నీ శ్రమ తెలుసు, నీ ఇబ్బంది తెలుసు, నీ ఇక్కట్టు తెలుసు, నువ్వు రహస్యమందు ఎంత ఏడుస్తున్నావో తెలుసు, అవన్నీ తెలుసు. కానీ అవసరాన్ని బట్టి వాటిని అనుమతించాడు. అవసరాన్ని బట్టి అవి అనుమతించబడ్డాయి. ఆ అవసరం తీరినప్పుడు అవి ఉంచమన్నా ఉంచడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పిచ్చి నువ్వంటే. మా మనుషులు చెబుతారు, నువ్వంటే పిచ్చి అమ్మాయి నాకు అని. ఒట్టి బుస్సు, అది నమ్మొద్దు. నువ్వంటే పిచ్చి నాకు అన్న, ఒట్టి బుస్సు నమ్మొద్దు. ఇవన్నీ గ్యాంబ్లింగ్లు. నిజంగా పిచ్చి ఆయనకి. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. తమ్ముడు, నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడయ్యా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమయ్యా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. తెల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. ప్రార్థన చేస్తున్నావా? ఇప్పుడు చెప్పండి, ఏం ఆశించి అడుగుతారు దేవుడిని? ఏం ఆశించి వెళ్తారు ఆయన దగ్గరికి? నానా మా నాన్న నా దగ్గర ఏం ఆశిస్తామైంది? అవసరమైతే నాన్నకి ఇస్తాం. భయం అయితే ధైర్యం కోసం అడుగుతాం, నాన్న భయంగా ఉందని చెబుతాం. బాధ కలిగితే నాన్న బాధగా ఉందని చెబుతాం. ఇంకేం ఆశిస్తాం? అంతే అంతే మాట్లాడు. లే మొక్కడు వెళ్ళే. ఆయనను ప్రేమించి ఆయన రెక్కలను ఆశ్రయించి, సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు, అందరూ మోకాళ్ళు. నాకు జన్మనిచ్చిన తండ్రి నాకు దూరమైన, నన్ను ఎప్పుడు ఎడబాయిని తండ్రిగా నువ్వు ఉన్నావు, విడనాడని తండ్రిగా నువ్వు ఉన్నావు. నన్ను వదిలిపెట్టు తండ్రి. నువ్వు నిజమే, నీ దగ్గర నుంచి ఏదో పొందుకుందామన్న ఆలోచన ఒకప్పుడు నాకు ఉండింది. అవసరాన్ని బట్టి, సమస్యల్ని బట్టి, బాధల్ని బట్టి, ఇరుకుల్ని బట్టి, ఇబ్బందులను బట్టి వాటికి భయపడి దేవా నాకు సాయం చేయని నేను అడిగాను. కానీ ఈరోజు తండ్రి దగ్గర ఏమడుగుతాను? బాధ చెప్పుకోవటం తప్ప. కానీ భూలోకంలో మాకున్న తండ్రి బాధ విని ఆయన కూడా ఏడుస్తాడు, వదిలేస్తాడు. కానీ నువ్వు నా తండ్రివి, ఆయన కంటే ఎక్కువ. నువ్వు బాధ నువ్వు వినటమే కాదు, నీకు ఇష్టమైతే దాని నుంచి విడిపించగలవు కూడా. కానీ నీతో ఉండాల్సిన రిలేషన్, అనుబంధం నాకు ఈరోజు నేర్పించావు. ఎప్పుడు నీ దగ్గరికి చేయాలని తండ్రిలాగానే చేరుతాను. నా తండ్రివనే నేను కోరుకుంటాను. నా తండ్రిగానే నీతో సహవాసాన్ని ఇష్టపడతాను. నా తండ్రిగానే నిన్ను సమీపిస్తాను. నన్ను అనుగ్రహించు దేవా. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి. నువ్వేమి ఇచ్చినా ఇయ్యకపోయినా నాకు నువ్వు దూరం కాకూడదు. నీకు నేను భారమయ్యే బతుకూడదు. నీకు అభ్యంతరకరంగా నేను ఉండకూడదు. నా తండ్రి
నేను నిన్ను బాధ పెట్టే బిడ్డగా నేను ఉండకూడదు. నీకు ఇష్టంగా ఉండాలి. నన్ను బట్టి నువ్వు సంతోషించాలి తండ్రి. నన్ను బట్టి నువ్వు గర్వపడాలి. ఆ విధంగా నేను బ్రతకాలి తండ్రి. నాకు నువ్వు కావాలని అడుగుతావా? నీ పాదాలు కావాలని అడుగుతావా? నీ రెక్కలు కావాలని అడుగుతావా? రెక్కల క్రింద నాకు ఆశ్రయం కావాలని అడుగుతావా? నేను ఏమేమి ఎదుర్కొంటున్నానో, ఏమేమి అనుభవిస్తున్నానో అవన్నీ నీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అవన్నిటిని నేను కోరట్లేదు. అవన్నీ నాకు అవసరం అనుకుంటే ఉంచుతావు, అవసరం లేదనుకుంటే తీసేస్తావు. అవన్నీ నీకు తెలుసు ఏం చేయాలో. కానీ నీకు దూరం అయ్యాననేది ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది. నేను సరిగా నేను చేరుకోలేదని అర్థమవుతుంది. చేరవలసిన విధంగా, రావలసిన విధంగా నీ దగ్గరికి రాలేదని నాకు అర్థమైంది. కోరుకొనవలసిన విధంగా నేను కోరుకోలేదని నాకు అర్థమైంది. సిగ్గుపడుతున్నాను. మా నాన్నవి నువ్వు నాయన, మా నాన్నవి నువ్వే కావాలి. నీ సన్నిధి కావాలి, నీ పాదాలు కావాలి. నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ పాదాలు కావాలి, నీతో సహవాసం కావాలి, నీతో సహజీవనం కావాలి. నా గుండెల్లో ఉన్న బరువు అంతా నీతో పంచుకోవాలి. సాయం చేసినా చేయకపోయినా ముందు నీకు చెప్పుకోవాలి. నేను దేవా నీకు చెప్పుకోవాలి తండ్రి. నానా నీతో మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఈరోజు నువ్వేమై ఉన్నావో నాకు చెప్పినందుకు నీకు వందనాలు నాన్న. నువ్వేమై ఉన్నావో నాకు చెప్పినందుకు నీకు వందనాలు. నీ కృతజ్ఞతలు నాన్న, నీ కృతజ్ఞతలు నాన్న. నువ్వు మనసున్న వాడివి, ప్రేమ కలిగిన నా కోసం నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు అంటే దూరం అవుతానేమో. నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఈరోజు నీ సన్నిధిలో నీ బిడ్డలు ఇదిగో తండ్రి మోకాళ్ళ మీద ఉన్నారు. ఏ బాధలో, ఏ వేదనలో, ఏ శ్రమలో, ఏ శోధనలో. ఇక్కడ కాదు, లైవ్లో కూడా, లైవ్ ద్వారా కూడా అనేక మంది అందుబాటులోకి వచ్చున్నారు. వేలాదిగా వచ్చున్నారు. వారి కళ్ళలో కన్నీళ్లు చూడు. వారు సహా ఎంత వేదనలో ఉన్నారు. వారు సహా ఏ విషయాల్లో నలుగుతున్నారు. ఇక్కడ ఉన్న బిడ్డలు ఇంతమంది, అక్కడున్న బిడ్డలు అంతమంది. నీ పిల్లలే ప్రభు, నీ పిల్లలే, నీ పిల్లలే, నిన్ను విశ్వసించిన పిల్లలే, నిన్ను గుర్తుపట్టిన పిల్లలు, నిన్ను ప్రేమించిన పిల్లలు, నువ్వు కావాలని కోరుకొని నీ రెక్కల కిందికి వచ్చిన నీ పిల్లలు, నీ పిల్లలు ఒక్కసారి ఒక్కసారి. నా మంచి తండ్రి, ఈరోజు అసలు నీ పాదాల దగ్గరికి వచ్చేయాలనుకున్నా, మళ్ళీ నన్ను ప్రేరేపించి నువ్వు అక్కడ వస్తే నా బిడ్డలకు కూడా చెప్పురా. నా బిడ్డలు కూడా రావాలిరా నా దగ్గరికి. నా బిడ్డలు కూడా రావాలి. నువ్వు ఒక్కడివే ఇదా పొందితే ఎట్లా, నా బిడ్డలు కూడా పొందాలని నువ్వు మాట్లాడించావు ఇక్కడ. నీ బిడ్డలు కూడా ఈరోజు నీ సన్నిధి వెతకగోరారు. అది కన్నీళ్లలో ఉన్నారు. అదిగో కన్నీళ్లు పెట్టుకొని నీకు నానా అని చెప్పుకుంటున్న వారి వేదన తీసి, నీ బిడ్డల కన్నీళ్లు చూసి దాటిపోయే తండ్రివి కాదు, ప్రేమగల తండ్రివి. నీ రొమ్మను ఆనించుకొని ఓదార్చే తండ్రివి, ఆదరించే తండ్రివి. నీకు తృప్తికరంగా లేనేమో, చల్లారిన స్థితిలో ఉన్నానేమో, దిగజారిన స్థితిలో ఉన్నానేమో తండ్రి. నా మట్టుకు నేను, నన్ను బట్టి నీవు సంతోషించినట్లు నేను ఇంకా బ్రతకవలసి ఉన్నది తండ్రి. నన్ను బట్టి నువ్వు సంతోషించినట్లు నేను ఇంకా బ్రతకవలసి ఉన్నది తండ్రి. నానా నన్ను బలపరుచున్నానా, నానా నన్ను స్పర్శించున్నాను. నీ పాదాలు కావాలి, నీ రెక్కల నీడలో ఉండాలి. ఎన్నోసార్లు ఎన్నో విషయాలు నీ కన్నీళ్లతో చెప్పుకున్నా అంతే, తీసేసావు మొత్తం. జస్ట్ చెప్పుకున్నా, ఇట్లా ఉంది నా మనసు, ఇలా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాను నేనని, అంతే. అడ్రస్ కూడా లేకుండా చేశావు ఆ సమస్యలని. నాకు ఎంతో చేసావు తండ్రి. నాకు చాలా సమీపంగా ఉన్నావు. నేను మరిచిన నన్ను మరవలేదు, నేను విడిచిన నన్ను విడవలేదు, నీడవలే వెంటాడు. నేను నిద్రపోతున్న వేళ కూడా మెలకువగా ఉండి నన్ను కాచుకున్నావు.
ఏమని నిన్ను స్తుతించేది, ఏమని నిన్ను మహిమపరిచేది? ఏ మాటలు సరిపోతాయి నిన్ను స్తుతించడానికి? ఏ పదాలు సరిపోతాయి నిన్ను స్తుతించడానికి? గుండె చెదరిన వేళ నా ప్రక్కన చేరి ధైర్యపరిచావు. ఎంతో మంది ఒక పక్క మెచ్చుకునే వాళ్ళు ఉంటే, ఒక పక్క పతనాన్ని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఎంతో మంది పాడు చేయాలని, పతనం చేయాలని కుట్రలు పన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తే వాళ్ళందరూ సిగ్గుపడేటట్టు నువ్వు చేశావు. ఎక్కడ నన్ను విసర్జించావు, ఎక్కడ నన్ను విడిచిపెట్టావు? తండ్రి, నా తండ్రి, ఇదిగో నా ఎదుటున్న నా బిడ్డలు నీ బిడ్డలే ప్రభు. ఆత్మీయంగా నాకు నువ్వు బిడ్డలుగా అప్పచెప్పావు. వారి కన్నీరు చూడు, వారిని రెక్కల కిందికి పిలు, నీ రెక్కల కిందికి పిలు, నీ రెక్కల కిందికి పిలు. వారిని ఆకర్షించు, వారిని ఆకర్షించు, ఆకర్షించు. మీ బిడ్డలను ఆదరించు తండ్రి, స్వస్థపరచు తండ్రి, ఓదార్చు తండ్రి, ధైర్యపరచు తండ్రి. గుండె చెదరి ఉన్నారు ప్రభా, గుండె చెదరి ఉన్నారు ప్రభా, గుండె చెదరి ఉన్నారు ప్రభా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడు కదా. కృప చూపు, కృప చూపు. నలిగిపోయి ఉన్నారు ప్రభా, నలిగిపోయి ఉన్నారు తండ్రి, నలిగిపోయి ఉన్నారు నాన్న. ఆదరణ దయచే, ఆదరణ దయచే. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడినట్టున్నారు ప్రభువా. నువ్వే అన్నావు యెషయా 54, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నీ పునాదులను కట్టుదును. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నీకు తోడుగా ఉంటుంది. అది నా కృప నిన్ను విడిచిపోదు అని మాట్లాడింది నా ప్రభు. నీ బిడ్డల్ని సంధించు, నీ బిడ్డల్ని సంధించు. నా గుండె ఆరాటపడినట్టు నీ బిడ్డల గుండె కూడా ఆరాటపడే కదయ్యా. నీ పాదాల దగ్గరికి పరిగెత్తారు. ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో పనులు అన్ని పక్కన పడేశారు, అన్ని పక్కన పడేశారు. ఆ గుండె కూడా నీకోసమే కొట్టుకుంది కదా, ఆ హృదయాలు కూడా నీకోసమే ఆరాటపడి వచ్చినాయి కదా. వారిని తాకు, వారిని స్పర్శించు, వారిని ఆదరించు. వారిని ముందే ప్రేమిస్తున్నావు నువ్వు, తెలుసు నాకు. ఒకవేళ ఏ బాధలో, ఏ వేదనలో నలుగుతున్నారో, తట్టుకోలేకున్నారేమో శ్రమకి, కాస్త స్వాంతన ప్రసాదించు. హృదయపూర్వకంగా నేను బాధ పెట్టను, విచారానికి అప్పగించనని సెలవిచ్చావు. వారి విచారాన్ని కొట్టివేయి. సేవకుల హృదయాల్లో ఉన్న ఆవేదనను తొలగించు. దైవజనుల హృదయాల్లో ఉన్న ఆరాటాన్ని గమనించు. దీనులై 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 తండ్రి అని నీ పాదాల దగ్గరికి వచ్చిన నీ దీన పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు, ఏ విధంగా అడుగులేయాలో తెలియదు, ఎలా సరిచేయబడాలో తెలియదు, ఎలా ఒక మందను లీడ్ చేయాలో తెలియదు. దీనులై నీ వైపు చూస్తున్న దైవ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి సహా తెలివిని, వివేకాన్ని, తాము నడిచి అనేక మందిని భక్తిలోనికి నడిపించడం నేర్పించు. ఒక మంచి ఆత్మీయుడు మాత్రమే ఆత్మీయులు తయారు చేయగలుగుతాడు. ఒక మంచి భక్తిపరుడు మాత్రమే భక్తిపరులను తయారు చేయగలుగుతాడు. ఒక మంచి దీనుడు మాత్రమే దీనుల్ని తయారు చేయగలుగుతాడు. ఇవన్నీ మేము నేర్చుకున్నట్లు మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వదించు. ఈ సన్నిధిని నిలిచి సాష్టాంగపడి, సాగిలపడి, మోకాళ్ళ మీద నిలిచి, ఇదిగో నీ సన్నిధిని కోరుకుంటున్న నీ బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని దీవించి పేరు పేరును ఆశీర్వదించి, వారి శ్రమ తొలగించి సమాధానాన్ని కలిగించి ఆదరించమని నీ దయగల చేతికి బిడ్డల్ని కుటుంబాలతో సహా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో తండ్రిగా వారు నీ దగ్గరికి చేరారు గనక తండ్రివని, బిడ్డలుగా నీ దగ్గరికి చేరారు గనక తండ్రిగా నీ బాధ్యత వారి విషయంలో ఏవేవి నెరవేర్చాలో నువ్వే చూసుకో. నీ పిల్లల కన్నీళ్లు తుడు. అని నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చేస్తావు అంతే. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి.
ఆమేన్, ఆమేన్. అందరూ పైకి లేచి నిలబడదాం, ముగించుకుందాం. వాస్తవంగా ఇంకో ప్రసంగం చెప్పిద్దాం అనుకున్నా కానీ ఎందుకు ఇంకా వదిలేయాలనిపిస్తుంది. వెళ్ళి మీరు కాసేపు కూర్చొని ప్రశాంతంగా మనసారా దేవునితో మాట్లాడుకోండి. ఇంకా కాసేపు కూర్చోండి మౌనంగా. నీకేం ప్రార్థన నడిపింపు రాకపోయినా పర్లేదు, కూర్చో ముందు కాసేపు మౌనంగా కూర్చో. ఆయన గురించి ఆలోచించు, దేవుడి మీద మనసు పెట్టి ఆలోచించు. నీకే వచ్చింది నడిపింపు. కూర్చో, మౌనంగా కూర్చో. నేను దేవుడు, నా ప్రభు, నా తండ్రి, అట్లా ఆలోచించు అంతే. ఆ నడిపింపు నీకే వచ్చింది. ముగింపులోకి తీసుకెళ్తాను. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు?